ఇప్పుడు కేజ్రీవాల్ ఒక జడ్జి గారి గురించి మాట్లాడుకొచ్చాడు. జడ్జిల డిస్‌క్వాలిఫికేషన్ అంశం సందర్భంగా సీబీఐ ప్రకారం ఈ లాజిక్‌ని అంగీకరిస్తే గవర్నమెంట్ లేదా పీఎస్‌యూలకు సంబంధించిన కేసులు విచారించే అన్ని జడ్జిలు డిస్‌క్వాలిఫై అవ్వాల్సొస్తుంది. ఎందుకంటే చాలామంది జడ్జిల కుటుంబాలు సభ్యులు ప్రభుత్వ ప్యానెల్స్‌లో ఉంటారు. అరవింద్ కేజ్రీవాల్ అనేది జస్టిస్ స్వర్ణకాంత శర్మ గారి పిల్లలు సెంట్రల్ గవర్నమెంట్ ప్యానెల్ కౌన్సిల్‌గా ఉన్నారు. అది కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నటువంటిది ఆరోపణ. ఇప్పుడు నేను ఇంతకు ముందే కొన్ని అంశాలు చెప్పాను. ఇప్పుడు న్యాయమూర్తి అంతకుముందు న్యాయమూర్తి గారి అబ్బాయి లేదా న్యాయమూర్తి గారి బిడ్డ ఏదో ఒక బ్యాంకులో పనిచేశారనుకోండి, ప్రభుత్వ బ్యాంకులో లేకపోతే ప్రభుత్వ ఉద్యోగంలో. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నారు కాబట్టి ఆయన ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటారు కాబట్టి నువ్వు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పిస్తానంటే ఎట్లాగా? ఇస్తాడని చెప్పి మాట్లాడితే ఎట్లాగా? ఇలాంటి మూర్ఖులు విద్యావంతుల కింద ప్రొజెక్ట్ అవుతున్నారు. చదువుకున్న మూర్ఖుడు ఈ కేజ్రీవాల్. ఇతన్ని హీరోగా ప్రొజెక్ట్ చేస్తున్న మూర్ఖుల్ని ఆలోచించాలి. అంటే ఒక న్యాయమూర్తి ఇంట్లో వాళ్ళు పనిచేసేటటువంటి దాన్ని కూడా తప్పుపట్టారు. ఇదే కనుక మోడీ కనుక ఇట్లాంటిది తప్పుపట్టుంటే మోడీని చీల్చి చెండాడేవాళ్ళు. మన దేశంలో దరిద్రం ఏంటంటే మేధావుల్ని వెధవలుగా చూపించేటటువంటిదే ఇక్కడ జర్నలిజం అనమాట.